ప్రభునందు ప్రియమైన గ్రామ వాస్తవ్యులకు మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగినటువంటి నామములో ఈ సాయంకాలపు శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నామండి. దయచేసి అందరూ కూడా ఒక 2 నిమిషాలు మేము చెప్పే ఈ విషయాలు మీరు వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. ఈ విధంగా పాటలు పాడుకుంటూ మరి మీ మధ్యలోనికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము తెలుసుకున్నటువంటి సత్యాన్ని, సత్యవార్తను, రక్షణ వార్తను మీతో కూడా పంచుకోవాలని, మీకు కూడా తెలియచెప్పాలని మరి మీ మధ్యలోనికి రావడం జరిగింది. ఏమిటండి ఆ రక్షణ వార్త అని మీరు అడిగితే, దేవుని యొక్క లేఖన భాగాల్లో వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము అనే మాట. రక్షణ అనేది శరీరానికి కప్పుకోవడానికి బట్టలు రక్షణగా ఉంటే, కంటికి రెప్ప రక్షణగా ఉంటే, చంటిపెట్టుకు తల్లి రక్షణగా ఉంటే, మనం నివసించడానికి గృహాలు మన రక్షణగా ఉంటే, మనలో నివసిస్తున్నటువంటి ఒక విలువైనటువంటి ఆత్మ ఉంది. ఆత్మకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఈరోజు ఆత్మ ఏంటండి అని చాలా మందికి ఇప్పటి వరకు కూడా చాలా మందికి అర్థం కాదు. మనిషిలో ప్రాణము, దేహము, ఆత్మ 3 ఉంటాయి. ప్రాణం పోయిన వెంటనే మనిషి చనిపోతాడు. చనిపోయిన వెంటనే మనిషిని తీసుకెళ్లి, ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి కాల్ చేయడమో, పూజ చేయడమో చేస్తారు. కానీ ఆత్మకు మాత్రం చావు లేదు. చావు లేనటువంటి ఈ ఆత్మ పరమాత్ముడైనటువంటి దేవుని దగ్గరికి చేరాలి అనంటే ఒక మార్గాన్ని మనం ఈ భూమి మీద ఉండగా ఎంచుకోవాలి. ఏమిటండి ఆ మార్గం అనంటే యేసుక్రీస్తు వారే. దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. అదేంటంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును కూడా పరలోకానికి చేరలేరు అని యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ద్వారా మనం మోక్షానికి చేరే అవకాశం ఉంది. యేసుక్రీస్తు ద్వారా మనం పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది అని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆత్మ నశించిపోకుండా, నరకానికి వెళ్లకుండా, నిత్య జీవాన్ని పొందాలి అనంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుని ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. మరి తెలుసుకుని సత్యాన్ని గ్రహించి నిత్య జీవానికి చేరాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకోవాలని ఆశపడితే, ఇదే గ్రామంలో